వెల్కమ్ టు ది లియో. లక్ష్మీ పార్వతి పరిచయం అవసరం లేని పేరు పాపం ఏదో ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసుకున్నారన్న ఒక ఇది తప్ప లక్ష్మీ పార్వతి ఎవరు ఏంటనేది ఎవరికి తెలీదు. లక్ష్మీ పార్వతికి మొదటి భర్త ఉన్నాడు, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డి పంచనజేరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ భార్యనని చెప్పుకుంటుంది. ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీలో అన్నా ఉండాలా, లేదా సానుభూతి పొర్రాలుగా ఉండాలా, లేదా రాజకీయాల దూరంగా నీ పని నువ్వు చేసుకోవాలి, నీ జోలికి ఎవడు రాడు. కానీ ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత వచ్చిందే వైసీపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి పిల్ల పార్టీ తల్లి పార్టీ అని చెప్పి దాన్ని విమర్శిస్తారు. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎంత పోరాడారో మనందరికీ తెలుసు. కానీ లక్ష్మీ పార్వతి ఏం చేసింది, తనకు ఎవరైతే పేటీఎం చిల్లర పడేస్తారో వాళ్ళ పంచం చేరుతుంది. అంతిమంగా ఏంటంటే నారా లోకేష్ని చంద్రబాబు గారిని బాధ్యనం చేయాలి. దానికోసం అటుపక్క జగన్మోహన్ రెడ్డి రేపు జగన్ పార్టీ మూసేసాడు అనుకోండి, కేఏ పాల్ పార్టీలో కూడా చేరద్దు విమర్శించడానికి. రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పార్టీ కొనుమరుగైతే లక్ష్మీ పార్వతి అనే మహిళ కేఏ పాల్ పార్టీలోకి వెళ్ళద్ది. ఎందుకని ఆ పార్టీ నుంచి అయినా చంద్రబాబు నాయుడిని తిట్టడమే టార్గెట్. ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి అన్ని అస్త్రాలు వాడేశాడు. ఎవరు పెద్ద జాకెట్ల రాష్ట్రంలో కార్యక్రమాలన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. కాబట్టి ఏం చేయాలి, లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళని దింపితే కొద్దిగా మీడియా అటెన్షన్ వస్తుంది, సోషల్ మీడియా అటెన్షన్ వస్తుంది, కొంచెం డైవర్ట్ అవుతారు అనేది జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్. ఆల్రెడీ గత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనే అది. నిజంగా లక్ష్మీ పార్వతి చెప్పినవన్నీ రాష్ట్ర ప్రజలు నమ్మితే చంద్రబాబు గారు 3 సార్లు 4 సార్లు ఎందుకు ముఖ్యమంత్రి అవుతాడు? ఇవన్నీ వద్దు. లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారి తరువాత చంద్రబాబు గారికి వ్యతిరేకంగా లక్ష్మీ పార్వతి పార్టీ పెట్టింది కదా, ఏమైంది? పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది కదా, ఏమైంది? ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేశారా? లక్ష్మీ పార్వతి మాటలు ప్రజలు నమ్మారా? ఆ రోజు అసలు లక్ష్మీ పార్వతి అనే ఒక శని ఎన్టీ రామారావు గారి జీవితంలోకి రావటమే ఈ రోజు ఈ దరిద్రం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మానసిక క్షోభతోనే చనిపోయారనేది జగమెరిగిన సత్యం. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఆ పరిస్థితి వచ్చింది. లేకపోతే కింగ్ లాగా బ్రతికినటువంటి వ్యక్తి నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు అలా అయిపోతాడు? అయితే లక్ష్మీ పార్వతి ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడింది. అందులో ఒక మాట మాట్లాడింది ఏమనంటే, రాజశేఖర్ రెడ్డి ఆ మృతి మీద మాకు అనుమానం ఉంది, ఇది రాజకీయ కుట్రేమోననే అనుమానం ఉందని చెప్పి ఒక మాట మాట్లాడింది ఫ్లోలో. ఓకే, నిజంగానే రాజశేఖర్ రెడ్డి మృతి మీద అనుమానం ఉంటే తప్పులేదు, నేను కాదని నేను అన్నాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండి రాజశేఖర్ రెడ్డి కేసును ఎందుకు తిరగదోడలేదు నేను అడుగుతున్నా. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి కూడా మా తండ్రి మరణం మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పాడు. గతంలో రిలయన్స్ ఇండస్ట్రీ మీద నిందలు వేశాడు. రిలయన్స్ స్టోర్లన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలు వాటి మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు కదా. మరి అదే రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత చెప్పాడని చెప్పి నువ్వు ఎంపీ సీట్ ఇచ్చావు పరిమళత్వానికి. తర్వాత అదే రిలయన్స్ ఇండస్ట్రీ అధినేతని ఇంటికి పిలిచి భోజనం పెట్టావు. ఆ రోజేమో దాడులు చేయించావు, ఆ కేసులు ఇంకా నడుస్తున్నాయి. పాపం కార్యకర్తలు బలిపశువులు అయ్యారు. నువ్వేమో ఇంటికి పిలిచి భోజనం పెట్టావు. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రామా. ఎన్నికలు 2019 ఎన్నికలకు ముందు డ్రామా ఆడారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి అనుభవించిన తర్వాత మళ్ళీ డ్రామా మొదలు. లక్ష్మీ పార్వతి ఏం మాట్లాడింది ఒకసారి చూడండి. అది చంద్రబాబు ఏబడి అడవాలా, రాజకీయ కక్షతో ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి చంద్రబాబు నాయుడు దించేశాడు అనేది లక్ష్మీ పార్వతి చెప్పే మాట. నిజంగా రాజకీయ కక్షతో చంద్రబాబు గారు దించేసి ఉంటే వెనువెంటనే ఎందుకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు? తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎందుకు గెలిచారు? తర్వాత నువ్వు పెట్టిన పార్టీ ఎందుకు కొనుమరుగైపోయింది? ఆ రోజు పార్టీ మొత్తాన్ని నీ కబంధ హస్తాల్లో పెట్టుకుని ఎన్టీ రామారావు గారిని కూడా కీలుబొమ్మం చేసి ఆడించినటువంటి చరిత్ర నీది. అది తెలిసే పార్టీని కాపాడుకోవడం కోసం అందరూ ఏకతాటి మీదకి వచ్చారు. ఆ రోజు చంద్రబాబు గారు వారించారు, నేను ఇందులో ఉండను అని. నువ్వు కాకపోతే ఇంకొకడు ఉంటాడు. కానీ ఎన్టీ రామారావు గారిని లక్ష్మీ పార్వతి అనే మహిళ మభ్యపెట్టింది. ఆయన అడ్డం పెట్టుకుని పార్టీని నాశనం చేస్తుంది, దీన్ని మేము సహించం అని అందరూ ఒకతాటి మీదకి వచ్చారు. అది వాస్తవం. అది కానీ రాజకీయ కక్ష అంట. తర్వాత ఇప్పుడు చెప్పు చూడండి అసలు మాట. లక్ష్మీ పార్వతిని రోడ్డు మీద పడేశారంట. లక్ష్మీ పార్వతిని రోడ్డు మీద పడేయటానికి ఎన్టీ రామారావు గారు నీకు ఇచ్చిన ఆస్తులు ఏమన్నా లాక్కున్నారా, లేదా నీ మీద ఏమైనా అక్రమ కేసులు బనాయించారా? ఏం చేశారు? చంద్రబాబు గారు ఏ రోజు కూడా లక్ష్మీ పార్వతి పేరుని నోటితో కూడా పలకడు. మీరు హిస్టరీ చెక్ చేసుకోండి.
హిస్టరీ మీరు చెక్ చేసుకోండి. లోకేష్ కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ లక్ష్మీ పార్వతి అనే పదాన్ని నోటితో పలకరు, పలకటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆ రోజు అంత దారుణానికి ఒడిగట్టినటువంటి మహిళలు నువ్వు. కానీ నువ్వు మాత్రం లెగిస్తే రోజు వాళ్ళ మీద పడి ఏడుస్తావు. వాళ్ళు ఆల్రెడీ ఏడ్చావు, 5 ఏళ్ల పాటు ఏడ్చావు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఏమైనా గెలిపించగలిగావా? చంద్రబాబు గారి మీద లోకేష్ మీద ఎన్ని నిందలు వేసావు నువ్వు? ప్రజలు నమ్మారా? మొన్న నమ్మలేదు కదా. ప్రజలకు కూడా వాస్తవాలు తెలుసు కదా. లక్ష్మీ పార్వతిని రోడ్డు మీద పడేశారంట. అంటే చంద్రబాబు గారు రోడ్డు మీద పడేస్తే జగన్మోహన్ రెడ్డి ఆదరించాడు. ఇప్పుడు నిన్ను అంటదిగా జగన్మోహన్ రెడ్డి నా కొడుకు, గడ్డం పట్టుకుని చెప్పుద్దువే నువ్వు నా కొడుకు లాంటి వాడివి. మరి ఎప్పుడు కొడుకు లాంటి వాడు అయ్యాడు ఏందో మనకు తెలీదు. ఇదేనండి, ఏనండి ఒకసారి. అదేవిధంగా రాజకీయ కక్షతోనే కదా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక మాకు ఇప్పటికి కూడా పెద్ద ఇదే ఉంది. మరి అది ఇప్పుడు ఇంకా ఎందుకంటే అసలు విషయం బయటికి రాకుండా మాట్లాడకూడదు కనుక. అదేవిధంగా ఇంకా విన్నారా? రాజశేఖర రెడ్డి మరణం వెనక మాకు ఇంకా పెద్ద ఇదే ఉంది, కాకపోతే విషయం బయటకు రాకుండా మేము మాట్లాడకూడదు కదా, రాజకీయ కక్షతోనే జరిగింది అనేది లక్ష్మీ పార్వతి చెప్పిన మాట. మరొకసారి క్లియర్ గా అయినట్టు తర్వాత మాట్లాడదాం దీని గురించి. బయటికి రాకుండా మాట్లాడదు. అదేవిధంగా రాజకీయ కక్షతోనే కదా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక మాకు ఇప్పటికి కూడా పెద్ద ఇదే ఉంది. మరి అది ఇప్పుడు ఇంకా ఎందుకంటే అసలు విషయం బయటికి రాకుండా మాట్లాడకూడదు కనుక. అదేవిధంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి మరణం మీద జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఈవిడికి ఎక్కువ ఆతృతుంది. మరి ఏందో నాకు అర్థం కావట్లా. రాజశేఖర రెడ్డి చనిపోయాడని జగన్మోహన్ రెడ్డి బాధపట్ల, తండ్రి శవాన్ని పక్కన పెట్టుకునే సంతకాలు సేకరించాడు, ఆయనకి ఏ బాధలే. మరి లక్ష్మీ పార్వతికి ఎందుకు అంత బాధ నాకు అర్థం కావట్లా. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు కూడా ఎప్పుడు బాధపడి ఉండదు, రాజశేఖర రెడ్డి చనిపోయాడని ఇప్పుడు బాధపడుతుంది. 10-15 ఏళ్ల తర్వాత ఇప్పుడు బాధపడుతుంది లక్ష్మీ పార్వతి. మరి రాజశేఖర రెడ్డి చనిపోతే నువ్వెందుకు అంత బాధపడుతున్నావో నాకు తెలియదు. కాకపోతే లక్ష్మీ పార్వతి ఒక మాట ఉంది కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా మాట్లాడాలి. రాజశేఖర రెడ్డి మరణం మీద అనుమానమే ఉంటే కన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, 5 ఏళ్ల పాటు కేంద్రంతో కూడా సఖ్యతగా ఉన్నాడు కదా, మీ ఆరోపణలన్నీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ మీదే కదా. మరి అప్పుడు బీజేపీ సహాయం తీసుకుని, నరేంద్ర మోదీ సహాయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాన్ని సిబిఐ విచారణకు ఆదేశించమని అడగల? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో అవసరమైతే ఒక సిట్టును తన తండ్రి మరణం మీద వేయలా? ఏ రోజు 5 ఏళ్లలో ఏ రోజు కూడా తన తండ్రి మరణం మీద అనుమానం ఉంది అనే మాట ఎందుకు మాట్లాడాలని స్ట్రైట్గా అడుగుతున్నా. ఇప్పుడు నిజంగానే ఒక తండ్రి మరణం మీద అనుమానం ఉంటే ఏ కొడుకు నిద్రపోడు, ఏ ఫ్యామిలీ మెంబర్ నిద్రపోరు. అవకాశం వచ్చినప్పుడు వాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, తను విచారణ చేయించవచ్చు, కేంద్రం సపోర్ట్తో దాన్ని తిరిగి తోడొచ్చు, నిజంగా ఎవరి పాత్ర అయినా ఉంటే దాన్ని బయటకు లాగొచ్చు. ఆ రోజు రిలయన్స్ అధినేత మీద తిట్టి రిలయన్స్ మాల్స్ ధ్వంసం చేసి ఈ రోజు రిలయన్స్ అధినేతను పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టి సాల్వ్ కప్పాడు. ఏంది మరి చెప్పండి ఇది? అంటే ఎన్నికల్లోనేమో ప్రజల్ని ఉద్వేగాలు రెచ్చగొట్టాలి, రాజశేఖర్ రెడ్డి అనే ఆ ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఉద్వేగాలు రెచ్చగొట్టాలి, అయిపోయిన తర్వాత వాళ్ళని పిలిచి భోజనం పెట్టాలి. ఇది కదా మీ నీచమైన బ్రతుకు. మరి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇంకేదో మాట్లాడుతున్నానండి. చూసుకుంటే జగన్ గారి మీద మీ కక్ష సాధింపు ధోరణి ఎంత దారుణంగా ఉందండి. కేసు గాని కేసు, అసలు కేసు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష ధోరణి అంట, కేసు గాని కేసు అంట. చంద్రబాబు నాయుడు పెట్టాడు కేసు. నీ ఏడుపు ఎవరి మీద ఏడుస్తున్నావు? నువ్వు చంద్రబాబు మీద ఏడుస్తున్నావు. చంద్రబాబు గారు పెట్టారని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి మీద కేసు చంద్రబాబు గారు పెట్టారా? ఎవరు పెట్టారు? ఏ పార్టీ హయాంలో పెట్టారు? ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులకి చంద్రబాబు గారికి ఏంటి సంబంధం? చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు సీఎంగా ఉన్నా, అప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నా ఆయన ఏం చేయలేదే. అవి కేంద్రం పరిధిలో ఉన్నాయి, సిబిఐ పరిధిలో ఉన్నాయి, ఈడీ పరిధిలో ఉన్నాయి, దాని పని తాను చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి 7-8 నెలలు అయింది కదా, జగన్మోహన్ రెడ్డి మీద కేసుల గురించి ఏం మాట్లాడలేదే. మరి చంద్రబాబు గారి మీద పడి ఆడవడానికి సిగ్గు లేదా? కేసులు పెట్టింది ఎవరు? ఎవరి హయాంలో పెట్టారు? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అంటే ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి పేటీఎం చిల్లర ఇంటికి పంపుంటారు రాత్రి, లేదా ఒక చెక్కు రూపంలో పంపుంటారు, ఒక 50,000 వచ్చో ఇక మీడియా ముందుకు వచ్చి ఇలా ఏడుస్తుంది. ఏడ్చేదానికి అర్థం ఉంటే ఎవడైనా నమ్ముతాడు. లక్ష్మీ పార్వతి అనే పేరుని పలకడానికే ఆ కుటుంబం ఇష్టపట్ల. అలాంటి కుటుంబం నీ గురించి ఎందుకు ఆలోచిస్తుంది? లేకపోతే నాకు అన్యాయం చేశారు,
అంటే ఏం చేయాలి? ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి నిన్ను సీఎం అని చేస్తే అప్పుడు నీకు న్యాయం చేసినట్ట? ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ గురించి సానుభూతిగా మాట్లాడావా? రామారావు గారు స్థాపించిన పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించిన పార్టీ కదా, మరి ఏ రోజైనా మాట్లాడావా? అంటే లక్ష్మీ పార్వతి అనే మహిళకు, మీకు గుర్తుందో లేదో, కొంతమంది ఇంటర్వ్యూలో చెప్పారు కదా, లక్ష్మీ పార్వతి బంగారం ఇస్తే సీట్లు ఇస్తానని హామీ ఇచ్చేదంట. ఎన్టీ రామారావు గారి టైంలో బంగారం ఎవరైనా తీసుకొచ్చి బంగారం ఇస్తే, ఎవరెక్కువ బంగారం ఇస్తే అడిగి టికెట్ అంట, నేను ఒప్పించిస్తానని చెప్పేదంట. కాదని చెప్పానండి, లక్ష్మీ పార్వతిని కాదని చెప్పానండి. ఈరోజు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఇప్పుడు ఆల్రెడీ ఆ రోజు సీటు కోసం లక్ష్మీ పార్వతి బంగారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఈరోజు. అది నీ బ్రతుకు. అలాంటి బ్రతుకును మర్చిపోయి ఈరోజు చంద్రబాబు గారి మీద లేకపోతే లోకేష్ మీద పడి ఏడుస్తాను అంటే టీడీపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. అసలు ఆంధ్రాలో అడుగు పెట్టడానికే భయపడే నువ్వు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నావు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పేటీఎం చిల్లర తప్ప అంతకంటే మరొకటి కాదు. Please subscribe to Leo News for more videos.